హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. పచ్చి బటానా వేసి బందోస చేశాను, చాలా బాగా వచ్చింది. ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు నార్మల్ బియ్యం కూడా వాడుకోవచ్చు. బియ్యాన్ని శుభ్రంగా కడిగి బియ్యాన్ని రాత్రి నానబెట్టుకున్నాను. 3 నుంచి 4 గంటల వరకు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ బియ్యంలో నుంచి నీళ్లు వంపేసి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. నానబెట్టిన బియ్యం అంతా మెత్తగా రుబ్బుకున్నాను. ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందాము. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి బటానా తీసుకున్నాను. ఈ బటానాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ బటానాని రుబ్బుకోవాలి. చూడండి, బటానాని రుబ్బుకున్నాను. మరీ మెత్తగా రుబ్బనవసరం లేదు, కొంచెం బరకగా రుబ్బుకుంటే చాలు. ఈ బటానాని కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ బియ్యం పిండిలో ఈ బటానా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు అస్సలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, అంతా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, అల్లాన్ని తురిమి పెట్టుకున్న ఒక 1/2 స్పూన్ అంతా తురిమిన అల్లం, 1/2 స్పూన్ జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత, ఎండుమిర్చిని మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పి పెట్టుకున్నానండి. అది 1/2 స్పూన్ అంతా ఆ ఎండుమిర్చిని వేసుకున్నాను. పచ్చి బటానా వల్ల గ్యాస్ ఫామ్ కాకుండా 1/2 స్పూన్ వాము వేసుకున్నాను, 1/2 స్పూన్ మిరియాల పొడి. వీటినన్నిటినీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ వేసుకోవచ్చండి. నాకు ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే ఇష్టం అండి, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఉల్లిపాయలను. చూడండి, అంతా కలిపేసుకున్నాను. ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇందులోనే 1/2 స్పూన్ సోడా కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు, ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అందుకని కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ పిండిని 1 గంట పాటు నాననివ్వాలి. టైం ఎక్కువగా లేదంటే కనీసం ఒక 20 నిమిషాల వరకన్నా నానబెట్టుకోవాలండి. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని టిఫిన్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకోండి. కొద్దిగా నువ్వులు వేసుకొని 2 గరిటెల పిండి వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు మూత పెట్టి ఈ దోశను కాలనివ్వాలి. మూత తీసి దోశ పైన కొద్దిగా ఆయిల్ రుద్ది రెండో సైడు కూడా ఈ దోశను కొద్దిసేపు కాలనివ్వాలి. ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చి బటానాతో చేసిన ఈ బందోస. ఇంకొకటి వేసి చూపిస్తాను. కొద్దిగా నువ్వులు వేసుకున్నాను. నువ్వులు ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కొద్దిగా పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కాలనిస్తే ఎంత బాగా కలర్ వచ్చిందో చూడండి ఈ బందోస. పచ్చి బటానాతో చేసిన ఈ బందోస పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ దోశలో బటానా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది.